నమస్తే. ఎక్కడికి బయలుదేరాం అనుకుంటున్నారా? మేమైతే షిరిడి వెళ్తున్నామండి. మాకు డైరెక్ట్ ట్రైన్ అయితే దొరకలేదు సికింద్రాబాద్ టు సాయినగర్ షిరిడి. బట్ స్టిల్ వీఆర్ గోయింగ్ ఆన్ రిజర్వేషన్. అది ఎలా అనేది నేను వీడియోలో ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రస్తుతానికి మేమైతే కాచిగూడ అయితే బయలుదేరుతున్నాము. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఆఫ్టర్ కరోనా ఒక్కసారి కూడా కుదరలేదండి మాకు షిరిడి వెళ్ళడానికి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బాబా తీసుకెళ్ళాలి అని చెప్పి. ఫైనల్లీ టుడే ఇట్ ఈస్ ఆ రోజైతే వచ్చేసింది. అండ్ సండే మేము షిరిడీలో ఉండబోతున్నాము. సండే గురు పౌర్ణమి. అండ్ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ షీ ఈజ్ మై డాటర్ హాసిక. సే హాయ్. సో అందరం మా మదర్, మా చెల్లి అందరూ కలిసి వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ట్రైన్లో కలుద్దాం. మిగతా డీటెయిల్స్ అన్నీ ఫుల్ వీడియో చూడండి. ట్రైన్ ఎలా రిజర్వ్ చేసుకున్నాము, ఎలా వెళ్తున్నాము, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలి, మేము రూమ్ ఎక్కడ తీసుకున్నాము అనేది ఫుల్ వీడియో చేస్తాను. మిస్ కాకుండా చూడండి. సో మేము కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరాము. క్యాబ్ బుక్ చేసుకుని వెయిట్ చేస్తున్నాము. మీన్వెల్ మా పాప కబుర్లు చూడండి. ఎక్కడికి వెళ్తున్నాం మనం? షిరిడి వెళ్తున్నాం. ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? అది కాదు. ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్తున్నాం మనం? బాబా. బాబా జారువల్ల కాదు, బాబా. అండ్ దిస్ ఇస్ కాచిగూడ రైల్వే స్టేషన్ అండి. కాచిగూడ రైల్వే స్టేషన్లో మేము ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేసి అజంతా ఎక్స్ప్రెస్. అజంతా ఎక్స్ప్రెస్ మనకి కాచిగూడ టు మన్మాడ్ జంక్షన్ ఉంటుంది. మనం దిగాల్సిన స్టేషన్ వచ్చేసి మన్మాడ్ జంక్షన్ కన్నా ముందు ఉన్న స్టేషన్ నాగర్సోల్. అక్కడ దిగి షిరిడి వెళ్ళాలి. అండ్ అజంతా ఎక్స్ప్రెస్ టైమింగ్స్ మనకి ఈవినింగ్ 6:40కి కాచిగూడలో స్టార్ట్ అవుతుంది. నాగర్సోల్ మనకి 7 o'clockకి రీచ్ అవుతాము. యాక్చువల్లీ గురు పౌర్ణమి వల్ల ఏమో తెలియదు కానీ సికింద్రాబాద్ టు షిరిడి మనకి డైరెక్ట్ ట్రైన్ ఉండాలి. కానీ ఆ ట్రైన్కి మాకు టికెట్స్ దొరకలేదు. 1 month ప్రియర్ బుక్ చేసుకున్నా కూడా దొరకలేదు. ఈవెన్ అజంతా ఎక్స్ప్రెస్కి కూడా మాకు డైరెక్ట్ కాచిగూడ టు మన్మాడ్ తీస్తే టికెట్ లేదు. సో మేము చేసిన ఆప్షన్ ఏంటంటే బ్రేక్ జర్నీ అనమాట. సేమ్ ట్రైన్ అజంతా ఎక్స్ప్రెసే. కాచిగూడ టు నాందేడ్ జంక్షన్ వరకు ఒక టికెట్ తీసుకున్నాము. నాందేడ్ నుంచి నాగర్సోల్ వరకు ఒక టికెట్ తీసుకున్నాము. అలా బ్రేక్ జర్నీ తీసుకోవడం వల్ల మాకు కన్ఫర్మ్ టికెట్స్ అయితే దొరికినాయి. అండ్ మార్నింగ్ 7:10 కల్లా నాగర్సోల్ రీచ్ అయిపోయాము. నాగర్సోల్ స్టేషన్ ఇది. సో అక్కడి నుంచి మనకి చాలా క్యాబ్స్ అండ్ ఆటోస్ మనకి అవైలబుల్ ఉంటాయి. 150 రూపీస్ పర్ హెడ్ టు షిరిడి. డైరెక్ట్ మన రూమ్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో మేము ఏ రూమ్ తీసుకున్నామో అక్కడ చాలా సత్రాలు ఉంటాయండి. ప్రైవేట్ హోటల్స్ ఉంటాయి, భక్తి నివాస్ ఉంటుంది. సో మేము ఏ రూమ్ తీసుకున్నామో, ఎక్కడ దిగాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ కాకుండా చూడండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.